వ్యాపారం చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లో చక్కని ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. పైగా అన్ని సీజన్‌లోనూ ఫుడ్ బిజినెస్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి ఫుడ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాప్‌కార్న్ మేకింగ్ మెషిన్ ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు. ముఖ్యంగా పాప్‌కార్న్ తినేందుకు చిన్న, పెద్ద అందరూ ఇష్టపడుతూ ఉంటారు. సినిమా హాల్‌లోనూ, పార్కులోనూ, బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో ఖాళీ సమయాల్లో తినేందుకు ఇష్టపడతారు. అయితే ఈ పాప్‌కార్న్ బిజినెస్‌లో లాభం పొందాలంటే ముందుగా పాప్‌కార్న్ తయారీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని 2 పద్ధతుల్లో తయారు చేస్తారు. ఒకటి నాటు పద్ధతి. ఇందులో ఒక మూకుడులో మొక్కజొన్న గింజలు వేసి పాప్‌కార్న్ తయారు చేస్తారు. ఇక రెండో పద్ధతి పాప్‌కార్న్ మెషిన్ ఉపయోగించి మొక్కజొన్న గింజలను వేడి చేసి పాప్‌కార్న్ తయారు చేస్తారు. రెండో పద్ధతి కమర్షియల్ పద్ధతి. ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా కమర్షియల్ పాప్‌కార్న్ మెషిన్ ధర 20,000 నుంచి ప్రారంభమవుతుంది. కాస్త పెద్ద ఎత్తులో కొనుగోలు చేయాలంటే 30,000 వరకు పెట్టొచ్చు. పాప్‌కార్న్ బిజినెస్ ప్రారంభించాలంటే ముందుగా మీరు ఎంపిక చేసుకున్న స్థలాన్ని బట్టి బిజినెస్ ఉంటుంది. ఎక్కువగా పార్కులు, స్కూల్స్, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో పాప్‌కార్న్ బిజినెస్ చక్కగా అమ్ముడుపోతుంది. అయితే పాప్‌కార్న్ సాధారణంగా కన్నా ఫ్లేవర్ ఉంటే పాప్‌కార్న్ తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే దీనికి సంబంధించిన మసాలా కలిపి వేడివేడి పాప్‌కార్న్ విక్రయించినట్లయితే జనం తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. మీరు కలిపిన మసాలా గుమ్మగుమ్మలు ఆ చుట్టుపక్కలంతా వ్యాప్తించేలా చేయాలి. అప్పుడు జనం పాప్‌కార్న్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. సాధారణంగా ఈ వ్యాపారం చేయడం ద్వారా కనీసం రోజుకి రూ. 2,000 వరకు సంపాదించొచ్చు.